హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్స్కి స్వాగతం. ఇవాళ సండే కదండి, పుదీనా రైస్ అయితే చేసేస్తున్నానండి. పుదీనా రైస్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటే రైస్ వండేసుకొని పుదీనా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకొని కలుపుకోవడం. ఇదైతే నేను పుదీనా మిక్సీ పట్టుకొని మనకి లైట్గా రైస్ పుదీనాలో వేపి చేస్తున్నానండి. ఆ ప్రకారంగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పుదీనా, ఒక టమాటా, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ అయితే ఆడుకుందాం. మిక్సీ పట్టుకున్నాక చిన్న ఉల్లిపాయ అండి ఒకటి తీసుకున్నాను, కట్ చేసాను. 2 పచ్చిమిరపకాయలు, ఇగో కొంచెం ఒక చెక్క, 2 యాలకులు, బిర్యానీ ఆకు, చిన్న పావు స్పూన్లో సగం సాజీర వేసాను. ఇలా వేసుకొని మొత్తం అన్నీ వేపుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వేగనిస్తున్నానండి. అంటే గ్లాసు బియ్యం చేస్తున్నాను నేను. అందులో క్యారెట్ కంటికి మంచిది కదా అని ఒక క్యారెట్ ముక్క, 2 కాలీఫ్లవర్ ముక్కలు వేసి అవి కూడా చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మన పుదీనా పేస్ట్ ఇందులో వేసుకొని అది పచ్చిదనం పోయే వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా పుదీనా వేగిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి చిటికెడు పసుపు, పావు స్పూన్ కారం వేయక్కర్లేదు, కానీ నేను కొంచెం వేసాను. వేసి ముందుగానే గ్లాస్ బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను కదా, అవి కూడా కడిగేసి ఇందులో వేసుకున్నాను. వేసి కొంచెం ఆ పుదీనాలో వేగనివ్వాలి. పుదీనా ఫ్లేవర్ అంతా చక్కగా ఈ రైస్కి పడితే మంచి స్మెల్తో చాలా బాగా వస్తుంది మనకి రైసు. ఇలా చక్కగా వేగినాయి కదా, కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా మగ్గనిచ్చుకుందాం. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పడుతుంది. గ్లాసు వేసిన గ్లాసున్నర వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసి మూత పెట్టుకొని హైలో ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు, పావు గంటలోపే మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, గుమ్మలాడే పుదీనా రైస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.